స్థితిలో ఉన్నది మిత్రమా. రైట్ రైట్ ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులతోటి మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం సార్, అందరికి నమస్కారం. నమస్కారం. ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, మిత్రులకు, ప్రతి ఒక్కరికి నమస్కారం. మనము చర్చించాల్సిన విషయం ముఖ్యంగా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వాళ్ళకు మనం ఏం సజెషన్ చేస్తే బాగుంటది, ఏం సలహాలు ఇస్తే బాగుంటది, మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి గతంలో చేసిన అన్ని తప్పులే ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసానికి కారణం. తలా పాపం తలా పిడికడు అన్నట్టు అందరికి పడుతుంది. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు జరుగుతున్నాయి. నిజానికి ఆ రోజులలో ఒక ప్లాన్ ప్రకారము డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే ఇలాంటి ఇబ్బంది ఉండకపోతుండే. నీరు అనేది పల్లానికి ఎరుగు, నీరు పల్లంకి ఎరుగు. మనం కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు వాటర్, వర్షం పడే నీరు కాకుండా డ్రైనేజీ, మనం వాడుకున్న వాటర్ అనేది ఎటు పోవాలి, ఎటు దిక్కుపోవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుండే. ఇప్పుడే మనకు అంటే తక్కువ వర్షపాతానికే మనకు ఇంత ఇబ్బంది ఉంటే అంటే కొన్ని ప్రాంతాలలో వర్షపాతము 20 మీటర్ల కంటే ఎక్కువ పడ్డప్పుడు పరిస్థితి ఏంది? ఈ రోజు 10 mm, తర్వాత చిన్న వర్షపాతానికి ఇంత పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద వర్షాలు పడితే ఏ రకంగా ఉంటది, దానికి తగ్గట్టుగా మనకు ప్లాన్ చేస్తే బాగుంటది. దీనికి ఫస్ట్ హైరేంజ్ బిల్డింగ్లు అనేటివి బాగా అయినాయి. అంటే డెవలప్ అయినా కొద్ది ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ 1 కోటి మంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. బయట ఫ్లోటింగ్ కూడా 1 కోటి కంటే ఎక్కువ వస్తున్నారు. అంటే 2 కోట్ల కంటే రాష్ట్ర జనాభా 50% అబో మన హైదరాబాద్, జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్నారు. ఇక్కడ డెవలప్, ప్రశాంతమైన వాతావరణం ఉంది సెక్యూరిటీ పరంగా. మరి ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర హిందీ మాట్లాడితే ఎక్కడ ఉన్న వాళ్ళైనా, ఇండియా భారతదేశ ప్రజలందరూ వచ్చి ఇక్కడికి, ప్రతి రాష్ట్రం వాళ్ళు నిజానికి 30% అబోవ్ ఉంటుండ్రని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లోటింగ్, ఇక్కడ ఉపాధి కూడా బాగానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ అనుకోండి, ఇంకేదన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడు మనం కూడా ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచే రకంగా ఉండాలి. ఇప్పుడు చెరువు మాయమైపోయినాయి, దానికి ఏ రకంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, దాన్ని తీస్తే బాగుంటుంది. దాంట్లో FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకోండి, దాని కాలువలకు సంబంధించినవి ప్రతిదీ కూడా మనకు పద్ధతి ప్రకారంగా తీసుకుంటే దాంట్లో ఇబ్బంది జరగదు. దానికి హైడ్రా తీసుకొచ్చినాము. హైడ్రాకు ఏ రకంగా సలహా ఇచ్చి ఏ రకంగా చేస్తే బాగుంటది, ఇప్పుడు అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరినీ తీసేస్తే బాగుంటది. నిజానికి వాళ్ళు తక్కువ ధర వచ్చిందని అమాయకులు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళని ఏం చేసినా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చుకుంటా వాళ్ళని మారిస్తే బాగుంటది. దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ 100% డబుల్ ఉండాలి. ఈ రోజు మనకు 100 మంది, అంటే ఒక ఫ్లాట్ లో, ఒక హైరేంజ్ బిల్డింగ్ లో సుమారుగా 1000 మంది ఉంటున్నారు. ఆ 1000 మందికి తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ కూడా బయటకు పోయే రకంగా ప్లాన్ చేయాలి. అది ఖచ్చితంగా మన దగ్గర కాక దూరం ప్రాంతాలకు పోయేటట్టు ఉండాలి. ఈ బ్రిడ్జిలు వేసుకున్నాము, ఎన్ని డెవలప్మెంట్ చేసినా ఆ డెవలప్మెంట్ కు తగ్గట్టు భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా మనం ప్లాన్ చేయాలి. అదే రకంగా ఇక్కడ ఏమైతుందంటే, మన ఈ వ్యవస్థలో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకు మెట్రో, ఫస్ట్ విడత మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ రోజు కూడా సెకండ్ విడతగా, సెకండ్ ఫేజ్ గా తీసుకొచ్చి దూర ప్రాంతం, అంటే చుట్టూగా ఇప్పుడు ఒక 40-50 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్ల చుట్టుపక్కల కూడా డెవలప్ అయితే ఉంటే ప్రజలు కూడా అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి ఉంటది, ఎక్కడ మనకు ఉపాధి ఉంటది, ఎక్కడ ఉంటది అనే ఉద్దేశంలో అక్కడ వెళ్తుంటారు. ఇది ఏమైతుందంటే ఒక 40-50-100 కిలోమీటర్ల లోపల కాదు, ఎక్కువ ప్రాంతంలో ప్రతి ఏరియాను డెవలప్మెంట్ చేయాలి. ఒక ఏరియా కాకుండా ప్రతి ఏరియాను, ఒకటి IT సెక్టర్ గా, ఇంకో దగ్గర పరిశ్రమలు, ఇంకో దగ్గర ఇంకా మెడికల్ కు సంబంధించింది, ఇంకో దగ్గర వ్యవసాయానికి, ఇంకో దగ్గర ఇదే రకంగా చేసి పార్కులను అభివృద్ధి చేయాలి. ఈ పార్కులను కూడా ఇప్పుడు కొత్త మనము ఏదన్నా వెంచర్ చేసినా, కన్స్ట్రక్షన్ చేసినా, విల్లాస్ దగ్గర చేసినా, ఎక్కడ చేసినా వాళ్లకు ఖచ్చితంగా నామ్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను మార్చే రకంగా చేయాలి. ఇప్పుడు ఇంకుడు గుంత వ్యవస్థ ఉంది, ఇంకుడు గుంత వ్యవస్థలో ఇంకా ఎక్కువ చేయాలి. ఇంకోటి 10% ఉంది, 15% ఉంది. వాళ్ళు ఖాళీ ప్లేస్ ఇచ్చే, ఆ ఖాళీ ప్లేస్లను కూడా ఆక్రమిస్తున్నారు. అది ఏ రకంగా అంటే వాళ్ళకి తెలుసు మనం తప్పు చేస్తున్నాం, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేస్తున్నామో. ఆ తప్పును వాళ్ళు అధికారులు చేస్తున్నారు, ప్రజలు చేస్తున్నారు, పాలకులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాపంతో దీంట్లో ఉన్నది. ఆ పాపాలను తగ్గించే రకంగా ప్రయత్నం చేయాలి. ఇంకోటి RRR అనేది కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్డు కూడా పెంచితే ప్రజలు బయటకు పోవడానికి ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అది డెవలప్ చేసుకుంటా డ్రైనేజీని పెంచాలి, గ్రీనరీ పెంచాలి, చెట్లను పెంచాలి, ఇంకెన్నో రకాలుగా చేసుకుంటూ పోతుంటేనే మనము ఉంటది. లేకుంటే భవిష్యత్ తరాలకు మనం పాపమే అంటగట్టేటట్టు ఉంటది. ఇది మన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి హైదరాబాద్ కొద్దిగా
సేఫ్ గా ఉంటుంది. అంటే నేను ఈ మధ్యలో బయట రాష్ట్రాల్లో కూడా పోయినా, ఢిల్లీ పోతే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బాంబే దగ్గర బెంగళూరులో కూడా ఉంది. అంటే అన్ని ప్రాంతాలలో ఉంది. కానీ వాళ్ళకంటే ముందు మనము ఈ పరిష్కరించే రకంగా దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటది అనేది మీ సలహాలు ఇవ్వండి. నా సలహా ప్రకారం డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. ఈ ఎంక్రోచ్మెంట్ చేసిన అంటే అక్రమ నిర్మాణాలను పూర్తిగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. దానికి అధికారులు ఇచ్చిన పర్మిషన్స్ ఏ అధికారి ఇచ్చిండు, ఎవరు చేసిన పాపము, దాన్ని క్లియర్ గా చేయాలి. ఇంకోటి, ప్రభుత్వ పరంగా జరిగిపోయింది. ఈ రోజు ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఇచ్చేసి, ఎమర్జెన్సీ వ్యవస్థ నుంచేసి ఎమర్జెన్సీ వ్యక్తులను అంటే ఒక టీంలను ఎక్కువ టీంలను చేసేసి ఖచ్చితంగా తీసేసే రకంగా ఉండాలి. గతంలో ఈ డ్రైనేజీలో కొట్టుకోపోయిన చరిత్ర కూడా ఉంది. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గుర్తు చేసుకొని భవిష్యత్తులో జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి. ఎంకరేజ్మెంట్ అనేది అంటే అక్రమ నిర్మాణాలను తొలగించాలి. మరియు ఇంకేదైనా టెక్నికల్ గా నీరు ఇనికేటట్టు ఉంటే బాగుంటది. కొన్ని ప్రాంతాలలో ఇంకుడు గుంతలు ఇంకా లోతుగా తీసేసి ఎక్కువ నీళ్లు ఇంకేటట్టు ఉంచాలి. మరియు బయటకు ఫ్లోటింగ్ అనేది మన దగ్గర ఉండకుండా బయటకు వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయాలి. అది ఇంజనీరింగ్ టెక్నికల్ గా ఉండేవాళ్ళు, మేధావులు దానికి సంబంధించిన సలహాలు తీసుకొని భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసే రకంగా చూడాలి. దాని మీ ఫోర్ సైడ్ టీవీ ద్వారా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మనం మాట్లాడుకొని చర్చించుకొని, ఒకరు మాట్లాడితే ఒకరి మీద విమర్శ వద్దు. భవిష్యత్ తరానికి ఇప్పుడుకి మనము ప్రశాంతంగా ఉన్నాము. తెలంగాణ ప్రాంతం అన్ని రకాలుగా ప్రశాంతమైనది, అందుకోసానికి డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగుతో పాటు తెలంగాణ వాసులతో పాటు 50% బయట వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర, రాయలసీమ అని లెక్క చూడకుండా ఇండియా మొత్తం మినీ ఇండియానే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే రకంగా ఉండి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అరే, హైదరాబాద్ లో ఉన్నాము, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాము, సంతోషంగా ఉండాలి. భవిష్యత్తు గురించి రకంగా చేస్తే బాగుంటది అనేది చేస్తే బాగుంటది. మీ సలహాలు కూడా ఇవ్వండి. రామచంద్ర గారు, ఒకవైపు జిహెచ్ఎంసీ పని చేస్తోంది, మరోవైపు హైడ్రా కొత్తగా పెట్టారు. హైడ్రా కూడా కొంత పని చేస్తోంది. ఎక్కువ హైడ్రా కూడా బాధ్యతలు తీసుకుంటోంది మధ్య ఈ విషయాలకు సంబంధించి. అయినా కానీ అంటే అనుకోకుండా కాదు, ప్రతి సంవత్సరం వర్షాలు వస్తుంది. వర్షాలు వచ్చినప్పుడే మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం, ఇంకిపోయినప్పుడే ఉపద్రవాలు వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం. ఈ వర్షంతో పాటు వాటర్ ను కూడా సేవ్ చేసుకుంటే, దాన్ని మనము కాపాడుకుంటేనే భవిష్యత్ తరానికి బాగుంటది. మనకు ఈ ఒక కాలం కాదు, అన్ని కాలాలు వస్తాయి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, అన్ని కాలాలకు తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షం నీటిని కాపాడుకోవాలి. భవిష్యత్ తరానికి మనము ఇచ్చేటట్టు, అంటే ఈ సంవత్సరం కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా కానీ దానికి తగ్గట్టే ప్లాన్ ఇవ్వాలి. ఇల్లు కట్టుకున్నా, హై రేంజ్ బిల్డింగ్లు కట్టుకున్నా, ఇంకేవి డెవలప్ చేసినా దానికి తగ్గట్టు వాళ్ళే ముందు మనం ఈ రకంగా చేస్తే, మీరు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు ఖాళీ ప్లేస్ ఇంత ఇవ్వాలి, ఇంకుడు గుంతలు ఇంత ఇవ్వాలి, అన్ని ఉన్నాయి నామ్స్. కానీ దాన్ని కఠినంగా పాటించడం లేదు. ఆ పాటించే రకంగా చేయండి. ఎవరైనా పాటించకుండా ఈ రోజున్న ప్రతి ఇంటిని కూడా చెక్ చేసుకుంటే, ఇల్లీగల్ గా అక్రమంగా ఏదన్నా ఉంటే దాని మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా, అదే తప్పు జరిగిన వాళ్ళకు కూడా ఒక సీత కన్నుతో, అంటే వాళ్ళకు కూడా మంచి జరిగేటట్టు చూసి వాళ్ళకి ఇంకో దగ్గర ఇప్పియడమా, లేకుంటే తక్కువ ప్రభుత్వ భూములు అంటే దూర ప్రాంతంలో ఇచ్చడా, ఏదో ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, టీవీ వాళ్ళకు, ఫోర్ సైడ్ టీవీ వాళ్ళకు కూడా కోరుకుంటున్నా ఏంటంటే, మీ సలహాలు అనేటి భవిష్యత్ తరానికి బాగా ఉండేటట్టు మీరు ప్రజలకు అందరికీ ఉపయోగపడే సలహాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సూచనల ప్రకారం ఇవన్నీ పబ్లిక్ లో, ప్రజల్లో వెళ్తున్నాయి. మార్పు ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో మీ కృషి బాగుంటుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఓకే అండి. కోటేశ్వరరావు గారు,